సంపంగి గారు డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్, రాముడి భార్య సీత, లక్ష్మణుడు వదిన సీత, లవకుశుల తల్లి సీత. ఏంటండి అన్యాయం? ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి, ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. ఆ, పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంతమంది? ఏంటంటే ఇది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5,000 చూపిస్తారా? 5 5 ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు ఆ. ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, అదే. మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవును